ఎట్లా ఈ దేశంలో విద్వేషాలు సృష్టించాలనే విషయంలో కాశ్మీర్ ఫైల్ తీసిరు, రజాకారు తీసిరు, ఇట్లా సినిమాల పేరు మీద వ్యాపారం చేస్తున్నారనే విషయం అర్థమవుతా ఉన్నది. కాశ్మీర్ ఫైల్స్ సినిమా మూవీ సందర్భంగా కూడా అనేక మంది పండితులు కాశ్మీర్లో బాధిత వర్గంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సినిమాకు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ఇవాళ ఇక్కడ కూడా తెలంగాణలో కూడా తమ అధికారంలో రావడానికి బీజేపీ అటువంటి రజాకార్ ఫైల్ లాంటి సినిమాను స్క్రీన్ చేసి ఇప్పుడున్న యువతరం లోపల అటువంటి ఆలోచనలు రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా భారత కమ్యూనిస్టు పార్టీ మిగతా ప్రజాస్వామిక శక్తులు కూడా ఇటువంటి భావజాల ప్రచారానికి వ్యతిరేకంగా కూడా మేము కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగిన వాస్తవ చరిత్రను వివరించడంలో భాగంగానే సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఇవాళ ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం సందర్భంగా మరి రయ్యత్ పత్రికలో పనిచేసినటువంటి షోయబుల్లా ఖాన్, ఆ తర్వాత ఇమ్రోజ్ పత్రిక ఎడిటర్గా ఉన్నప్పుడు నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా మరి ప్రజలు చేస్తున్నటువంటి పోరాటాల మీద వార్తలు రాస్తే ఖచ్చితంగా నిన్ను చంపుతామని బెదిరించినా కూడా ఆ బెదిరింపులకు తలొగ్గకుండా ఆయన మళ్ళీ వార్తలు రాసిండు. ఆ వార్తల అనంతరము ఆయనను రజాకార్లు మరి అత్యంత దారుణంగా కాచిగూడలో హత్య చేయడం జరిగింది. ఇవాళ మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మరి ప్రెస్ అకాడమీ అనేది ఉన్నది తెలంగాణలో, దానికి షోయబుల్లా ఖాన్ పేరు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడైతే షోయబుల్లా ఖాన్ను హతమార్చడం జరిగిందో ఆ ప్రాంతంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా మరి ఆయనకు సముచితంగా చరిత్రలో గౌరవం ఇచ్చినటువంటి వాళ్ళుగా కాంగ్రెస్ పార్టీ మిగులుతా అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పచ్చి అబద్ధాలు అనేది ఇవాళ ఎవరిని అడిగినా చెప్తారు. తెలంగాణ సాయుధ పోరాటంలో మరి గ్రామాల్లో ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలలో ప్రతి గ్రామం తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించి ఆనవాళ్ళు చరిత్ర ఉన్నది. మరి ఆ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి అనేక మంది ఇప్పటి కూడా బతికే ఉన్నారు. అనేక పుస్తకాలు వచ్చినాయి. మరి ఎక్కడైనా బీజేపీ వాళ్ళకు సంబంధించిన ఒక నాయకుడు అన్నా కానీ, ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఒక్క నాయకుడు అన్నా కానీ, ఎక్కడన్నా మరి నిజాంకు వ్యతిరేకంగా కానీ భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినట్టు ఒక్క సంఘటన కానీ ఉన్నదా? ఇవాళ కేవలము ఇది హిందూ ముస్లిం పోరాటం ఎట్లా చిత్రీకరిస్తున్నారు అంటే, మరి కాశ్మీర్లో ఆనాడు మెజారిటీ ప్రజలు ముస్లింలు ఉన్న రాజు హర్సింగ్ ఉన్నాడు. అక్కడ ప్రజా పోరాటం నడిచింది. తర్వాత ఇక్కడ కూడా మెజారిటీ ప్రజలు హిందువులుగా ఉన్నారు, రాజు మాత్రం ముస్లింలు ఉన్నాడు. కానీ ఈ పోరాటంలో రాజుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటము, రాజరికాన్ని రద్దు చేయాలని చెప్పేసి జరిగిన పోరాటం తప్ప ఇది ముస్లింలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం అసలు కాదు అనేది మగ్దుమ్ మొయిద్దీన్ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిండు. షోయబుల్లా ఖాన్ తన జీవితాన్ని త్యాగం చేసిండు. మొట్టమొదటిసారి విష్ణూరు దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి బందగి హైకోర్టు పోయి కోర్టులో కూడా గెలిచినటువంటి సందర్భాలు అనేక మంది ముస్లిం ప్రజానికం కూడా ఈ సాయుధ పోరాటంలో పాల్గొన్నది. కాబట్టి ఇవాళ రజాకార్ లాంటి తప్పుడు చరిత్ర సృష్టించే వాళ్ళకు మేము ఇవాళ ఈ తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. 100% రజాకార్లో కాసిం రజ్వీ ప్రెసిడెంట్, విష్ణు రామచంద్రారెడ్డి వైస్ ప్రెసిడెంట్, హిందువులు ముస్లింలే కదా. భూస్వామ్య వర్గాన్ని కాపాడడం కోసమే ఇవాళ రజాకార్లు అనేది. రజాకార్లు చాలా ఆగడాలు చేసిరు, అత్యాచారాలు చేసిరు, దోపిడీలు చేసిరు. మరి రజాకార్లకు సంబంధించినటువంటి కాసిం రజ్వీని పాకిస్తాన్కు పంపించినటువంటి ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా బీజేపీకి ఉన్నది. ఒకవైపు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళు మాకు పెన్షన్ కావాలి, మాకు గౌరవం కావాలని చెప్పేసి వాళ్ళ అప్లికేషన్ చేసుకుంటే వాళ్ళ అప్లికేషన్ అన్నిటి కూడా రిజెక్ట్ చేసింది. ఎప్పుడు మరి మన విద్యాసాగర్ రావు గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు వాళ్లకు ఈ తెలంగాణ సాయుధ పోరాటం గురించి, నిజాం గురించి, రజాకార్ల గురించి, ఈ ప్రజల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం. ఏ త్యాగాలతోనైతే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కొన్ని వేలాది మంది కమ్యూనిస్టులు త్యాగం చేశారో వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి, వాళ్ళ త్యాగాలని, వాళ్ళు చేసిన పోరాట పటిమని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేము గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో వివిధ పద్ధతుల్లో ఎగ్జిబిషన్ ద్వారా, ర్యాలీల ద్వారా, ప్రజల వద్దకు బుక్లెట్ల ద్వారా పోవడం అనేటటువంటి జరుగుతుంది. అందులో భాగంగానే సాయుధ పోరాటంలో పిలిపించినటువంటి కామ్రేడ్ మగ్దుమ్ మొహిద్దీన్ విగ్రహం నుండి నిన్న వేలాది మందితో రెడ్ షర్ట్ వాలంటీర్స్గా అంబేద్కర్ స్టాచ్యూ వరకు ర్యాలీగా వెళ్ళాం. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి యువతరం అంతా కూడా సాయుధ పోరాట చరిత్రని అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు చేసినటువంటి పోరాటం సంపద అందరి చేతుల్లో ఉండాలి, భూమి అందరి చేతుల్లో ఉండాలి. నిజాం, రజాకార్ లాంటి వాళ్ళు కొందరి చేతుల్లో భూమి సంపదను పెట్టుకొని పన్నులు ఎక్కువడం వల్ల
పేదవాళ్ళు బతకలేనటువంటి పరిస్థితుల్లో పేదవాళ్ళంతా కూడా ఆ రోజు గన్నులు పట్టుకొని పోరాటం చేశారు. చరిత్ర ఇదైతే దాంట్లో సోయబుల్లా ఖాన్ ఉన్నాడు, దాంట్లో మగ్దుమ్ మొయిద్ ఉన్నాడు, షేక్ బందగి ఉన్నాడు, తుర్రే బాజ్ఖాన్ లాంటి వాళ్ళు ఉన్నారు నిజాంకు వ్యతిరేకంగా. నిజాంతో పాటు దుర్మార్గుడు విష్ణు రామచంద్రారెడ్డి ఉన్నాడు. కానీ ఈరోజు బీజేపీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇది హిందూ ముస్లిం చరిత్రగా చెప్తున్నారు. కాబట్టి ఇది తప్పుడు నిర్ణయం. కేవలం ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు తేవడానికి ఈరోజు బీజేపీ రాజు నిజామైనంత మాత్రాన ఇది హిందూ ముస్లిం అని చెప్తున్నాడు. కానీ పోరాటం చేసింది కూడా పిలిపించింది మగ్దుమ్ మొయిద్దీను. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళు ఏ ఉద్దేశంతో ఏ పేదల జీవితం మారాలని చెప్పి పోరాటం చేశారో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికే మేము తెలంగాణ సాయుధ పోరాట అమరుల వారసులుగా వాళ్ళ చరిత్రను తీసుకెళ్తూ వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈరోజు ప్రెస్ క్లబ్లో కాన్ఫరెన్స్ పెట్టామనేటటువంటి జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీలో ఒకప్పుడు సాయుధ పోరాటం చేసే భూములు ప్రజలకు పంచుతారు, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కమ్యూనిస్టులు ఉనికి కోల్పోయారు కదా, దీనికి ఏం సమాధానం చెప్తారు? మేము చరిత్రని వక్రీకరించేటటువంటి మతోన్మాద శక్తులు వచ్చినప్పుడు కొద్దిగా బలహీనపడ్డం అనేటటువంటి మాట వాస్తవం. కానీ ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది కమ్యూనిస్టుల బలహీనత వల్ల మా ఇబ్బందులు అవుతున్నాయి, మేము బతకలేనటువంటి పరిస్థితి వస్తున్నారని చెప్పి ప్రజలు మరి యువతరం అంతా మా వైపు ఈ మధ్యకాలంలో కొంత రావడం. మేము భూ పోరాటాలు ఇప్పుడు కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్ లిమిట్లోనే 1,00,000 ఎకరాలకు పైన ఒక 100 కాలనీలు నిర్మించినటువంటి చరిత్ర మాకుంది. నిజానికి డబ్బులు లేకుండా 1,00,000 మందిని గ్యాదర్ చేసే ఏదైనా పార్టీ ఉందంటే కూడా ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే. వేరే ఏ పార్టీ బిర్యానీలో మందులు అభివృద్ధి తెస్తారు. సిపిఐ పార్టీకి జనం ఉంది, కానీ ఓట్ల రూపంలో అది రావట్లేదు. కాబట్టి అది భవిష్యత్తులో ఎట్లా రావాలనేటటువంటిది ఆలోచన అనేటటువంటిది పార్టీలో చర్చిస్తున్నాం. నమ్మకం ఉందా ఇక్కడ బలం పెంచుకుంటే సిపిఐ పార్టీ? డెఫినెట్లీగా మతోన్మాద శక్తుల వల్ల ఈ దేశంలో ఏం ప్రమాదం జరుగుతుందో చూస్తున్నారు. మిగతా ప్రాంతాల్లో బీహార్ లాంటి ప్రాంతాల్లో మళ్ళీ తిరిగి పార్టీ పుంజుకుంటుంది. అదే ఈ తెలంగాణలో జరుగుతుంది. తెలంగాణలో కానీ ఏపీలో కానీ సౌత్లో కానీ మాకు తమిళనాడులో కూడా సీట్లు వచ్చాయి. 2 ఎంపీ సీట్లు ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఉన్నాయి. డెఫినెట్లీగా నెక్స్ట్ మాకు సీట్లు పెరుగుతాయి. పార్టీ బలోపేతం అయ్యేటటువంటి అవకాశం ఉంది. విద్యావంతులు యువకులు కూడా మా వైపు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఎప్పుడు ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని వెళ్ళిపోతా ఉన్నారు ప్రతిసారి ఎలక్షన్ టైంలో, దానివల్ల కార్యకర్తలకు ఇబ్బంది అయితే లేదా? పార్టీ నమ్ముకొని పనిచేసిన వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి అన్నికి సంబంధించినటువంటి ఈడీ కానీ సిబిఐ కానీ పోలీస్ అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నటువంటి బీజేపీ పార్టీ దాదాపు 33 పార్టీలతో అలయన్స్ పెట్టుకుంది దేశంలో. ఇప్పుడు ఒక పార్టీ అనేటటువంటి దేశంలో వచ్చే అవకాశం లేదు. మాకు సిద్ధాంతపరంగా మా లక్ష్యం బీజేపీని ఓడించడం. కాబట్టి ఆ ఓడించే బీజేపీ శక్తులనంతా కూడా కలుపుకొని పోయే ప్రయత్నమే చేస్తాం. అది మా క్యాడర్కు పూర్తి అవగాహన ఉంది. మనం ఒక్కరం పోరాటం చేయలేం. కాబట్టి అన్ని పార్టీలని, సెక్యులర్ పార్టీలని, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళని, రాజ్యాంగాన్ని రక్షించుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కలుపుకొని పోతాం. అది పూర్తిగా మా పార్టీలో అవగాహన ఉంది. మా క్యాడర్ కూడా ఉత్సాహంగానే